మనము సంపూర్ణత గురించి నేర్చుకున్నాం. సంపూర్ణతలో మనం పరిపూర్ణలు అవ్వాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకుంటూ మన దేవుడు సంపూర్ణుడు గనక మనమును సంపూర్ణంగా ఉండాలి. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు, అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగిన వాడు అని చెప్పుకుంటూ ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అంటే ఆయనను వెంబడించి ఆయన ఇలా మారడానికి మనకేం ఉంచి వెళ్ళాడు? ఆయన మాదిరి ఉంచి వెళ్ళినట్టుగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మాదిరి ఉంచాడు కనుక ఆయన ఎలా ప్రేమించాడో, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలా చేశాడో అవన్నీ మనం చేయాల్సిన వారంగా ఉన్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఇప్పుడు ప్రేమ గురించి చెప్పుకుని ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు అని నేర్చుకున్నాం. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు అని నేర్చుకుంటే ప్రతి ఒక్కరిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే పలకరించుకొని వందనాలయ్య గారు అని చెప్పుకోవడమో, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమో, బాగున్నారా అని పలకరించుకోవడమే కాదు. ప్రేమకు నిర్వచనమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పుకొని ప్రేమ కలిగిన వాడిలో ఉండే లక్షణాలు ఏంటంటో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చెప్పగా మనం వరుసగా వింటున్నాం. సో దాన్ని మరొకసారి చెప్పుకొని మనం వెళ్ళిపోదాం. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే కంచును గనగనలాడు తాళమునై ఉందును. అంటే ఇప్పుడు భాషలు మాట్లాడే అంటే అనుభవం నాకున్నా, మనుషుల భాష దేవదూతల భాష నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. నాలో ప్రేమ లేకపోతే ఉపయోగం లేదు. కంచు మోగినట్టుగా లేదా తాళం మోగినట్టుగా మోగడమే తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే అది మోగి ఆగిపోతుంది. దాన్ని మోగించినప్పుడే మోగుతుంది, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు అని అర్థం. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనై కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. కొండలను పెకలించే విశ్వాసమున్న, ప్రవచన వరం కలిగిన, వాక్యాన్ని చక్కటి జ్ఞానముతో నేను చెప్పగలిగిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇప్పటి వరకు మీకు చెప్తున్నానే ప్రేమ లేకపోతే నేనే వ్యర్థుడను అంటే ఉపయోగం లేని వాడిని అని అర్థం. తరువాత బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడు అయితే నా వల్ల ప్రయోజనమేమీ లేదు. అంటే బీదలకి సహాయం చేసేవాడిగా ఉండి ఎవరి శిక్షణైనా నేను అనుభవించడానికి మధ్యలోకి వచ్చి నా శరీరంలో ఒకవేళ అప్పగించినా నేను ప్రేమ లేకపోతే, అపోస్తలుడైన పౌలు వీటి గురించి ఇంత స్పష్టంగా చెప్తాడు. ధ్యానించాం, క్లుప్తంగా మీకు అర్థం అవడం గురించి చెప్తున్నాను. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను కనుక ఏముండాలి? నాలో ప్రేమ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? కింద చెప్తున్నాడు, వ్యర్థుడను, ఉపయోగం లేని వాడిని, ఏమీ ప్రయోజనం లేని వాడిని ప్రేమ లేకపోతే. కాబట్టి నేను ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి అంటే ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట ఇక్కడ ఆ తర్వాత వచ్చిన నుంచి ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే నీలో ప్రేమ ఉంటే నీలో దీర్ఘకాలము సహనం ఉంటుంది. ప్రేమ నీలో ఉంటే దయ చూపించును. నీలో ప్రేమ ఉంటే ప్రేమ మత్సరపడదు. నీలో ప్రేమ ఉంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నీలో ప్రేమ ఉంటే అది ఉప్పొంగదు. నీలో ప్రేమ ఉంటే అది అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యం విషయమై సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాలును. ప్రేమ అన్నిటిని నమ్మును. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? పోయిన వారంతో నిరీక్షించును అన్న దానికి సాత్వికమును కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేయగా దాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ప్రేమ అన్నిటినీ ఓర్చును అని వాక్యంలో రాయబడింది. అంటే ఓర్చును అంటే ఓర్పు కలిగి ఉంటుంది. నీలో నిజంగా ప్రేమ ఉంటే నీలో ఏముంటుంది? ఓర్పు కలిగి ఉంటుంది. ఈ ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినది ఓర్పు. ఓర్పు లేకపోతే ఏం చేయలేం, ఏ పని చేయలేం. సో ఓర్పు లేకపోతే మీరు 2 గంటలు ఇక్కడ కూర్చోలేరు. అవునా? కూర్చుంటారా బాబు అని మనసు దానికి ఎప్పుడు లెగిసిపోద్దామా, పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన అంటారా, కళ్ళు మూయంగానే టక్కన వెళ్ళిపోదామా అని చూస్తాం. ఎందుకు? ఓర్పు లేక. ఓర్పు లేకపోతే పాట పాడలేవు. ఓర్పు లేకపోతే ప్రార్థన కూడా చేయలేవు. బాబు ఇప్పుడు ఎవడు మోకరించి ఇప్పుడేం చేస్తావురా బాబు ప్రార్థన అంటాం. ఓర్పు లేకపోతే ఆరాధనలో కళ్ళు కూడా మూసుకోలేము. చాలామంది చూస్తుంటారు ఒక కన్నుతో. అంటే వాళ్ళు ఏం లేదు, కళ్ళు మూసుకోవడానికి కూడా ఓర్పు లేదని అర్థం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు సంసారం చేసుకుంటున్నారు. పొద్దున్నే లేచి ఏం చేయాలా? పనులు చేసుకోవాలా. కూర్చుని ఉన్నామంటే ఏమున్నట్టు? నీకు ఓర్పు లేనట్టు, బద్ధకం ఎక్కువ ఉన్నట్టు. పని చేసుకోవడానికి ఎప్పుడో చేసుకుందాంలే, చేసుకోవాల్సిన పని చేసుకోవడానికి కూడా ఓర్పు కావాలా. సో దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకు వండి పెట్టుకోవడానికి కూడా ఓర్పు కావాలా. అంతేకాదు, నీ బిడ్డలను చక్కబెట్టుకోవడానికి ఓర్పు కావాలా. నీ బిడ్డలు స్కూల్కి పంపడానికి రెడీ చేయడానికి ఓర్పు. అన్నిటికీ ఏం కావాలా? ఇప్పుడు ఎవడు తయారు చేస్తాడు అన్నాం అనుకో, చంటి పిల్లడు గంటన్నర తినిపించాలా. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు నాకు ఓపిక లేదు అంటే ఎత్తుకొని ఆడికి ఆ మాట ఈ మాట చెప్పి ఆ యొక్క గోరుముద్ర ఆడికి తినిపించడానికి ఓర్పు లేకపోతే ఆడి పెద్దోడు ఎలా అవుతాడు? సో ప్రతిదానికి ఏం కావాలా? ఓర్పు కావాలా. నువ్వు సంసారం చేసుకుంటున్నావంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. నీకేం కావాలా? ఓర్పు కావాలి. అన్ని విషయాల్లో ఓర్పు కావాలా. తల్లిదండ్రులు ఏదో చెప్తారు, పెద్దలైన వారు ఏదో అంటారు, నీకేం కావాలా? అన్ని విషయాలలో మనకు ఓర్పు అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కానీ ప్రస్తుత దినాల్లో తక్కువైందే ఓర్పు. ప్రస్తుత దినాల్లో తక్కువే ఓర్పు. మనకు ఆరాధనలో నిలబడ్డాము అంటే ఎప్పుడైపోద్రా బాబు, రెండో పాట ఎత్తుకున్నాడు ఏంట్రా బాబీడోయ్ అనుకుంటామా లేదా? ఆరాధనలో ఎక్కడికి వెళ్ళి ఆరాధించేదని పాడాం కదా, ప్రేమించేదా యేసురాజా ఏదో పాడాము. అది అయిపోయాక యోదా అన్నాడు, బాబు ఇంకోటి ఎత్తుకున్నాడు ఏంటిడు. ఓర్పు లేదు మనకి. సో కళ్ళు మూసుకొని నువ్వు దానిలో లీనమైపోతే నీకు సమయం తెలీదు. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఇలా అన్ని విషయాల్లో ప్రార్థన. ఇప్పుడు సపోజ్ రత్నకు ప్రార్థన ఇచ్చాం, ప్రార్థన 5 నిమిషాలు దాటింది, వదలలేమో. ఇప్పుడు అప్పుడేం కుదిరేలేదు. నీకు ప్రార్థనలో ఓపిక లేదు. ఓపుకుంటే ఏం చేస్తావు? ఏకీభవిస్తావు. అవును ప్రభువా సహాయం చేయండి నాయన అంటావు. అంటే ప్రతి దానికి ఏం కావాలా? ఓర్పు కావాలా. ఈ ఓర్పు ఎవరిలో లేదు? క్రైస్తవుల్లో లేదు. కానీ ప్రేమ ఉంటే ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ఈ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోడుకోడల మధ్య ఏం లేదు? ఓర్పు లేదు. ఇప్పుడు ఓర్పు కనబడుతుందా లేదా? రాసి చూపిస్తే వచ్చేదా? చదివేదా? ఓర్పు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అరుగు మీద కూర్చుని ఏ పని చేయకుండా మాసి పట్టేసుకుందనుకో, అరుగు మీద పొద్దున్నే లేచి అమ్మో ఎంత ఓర్పో అంటారా? దాన్ని ఓర్పు అంటారా? ఉదయాన్నే లేచి ఇల్లంతా చక్కబెట్టుకుని అత్తగారికి మాంగారికి లేదా అమ్మకి నాన్నకి ఇంక ఎవరెవరికి చేయాలి అన్నీ చేసుకుని తన పనంతా ఎవరేమన్నా ఏ ఇబ్బందులు వచ్చినా చేసుకుంటూ పోతుంది. దానికి ఏమంటారు? దాన్ని ఓర్పు అంటారు. సో కనబడితే దాన్ని ఓర్పు అంటారు, కనబడకపోతే దాన్ని ఓర్పు అనరు. అంటే ఓర్పు కనపరిచేది, ఓర్పు కనపరిచేది. కాబట్టి మనలో ఓర్పును కనపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట. అన్నిటికీ ఓర్పు కలిగి ఉంటుంది ప్రేమ. అంటే దేవుని ప్రేమ నీలో ఉంటే అన్నిటినీ ఓర్చుకునే తత్వం వస్తుంది. దేవునికి స్తోత్రం. పిల్లల్ని మనం ఓర్చుకోకపోతే పిల్లల్ని ఎంత వారిని చేయలేం. పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా తిట్టినా ఓర్చుకునే వారిగా ఉండాలి. ప్రస్తుత రోజుల్లో ప్రాణాలు పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రాణాలు పోవడానికి గల కారణం ఓర్పు లేకపోవడమే. దేవుని బిడ్డలారా, ఓర్పు లేకపోవడం వల్లనే చాలా ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, దెసలోనికైలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెసలోనికైలకు రాస్తున్న 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. 3వ అధ్యాయం 5వ వచనం, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఈ 2వ పత్రికలో, మొదటి పత్రికలోనేమో అపోస్తలుడైనటువంటి పౌలు వారి యొక్క ఓర్పును మెచ్చుకుంటున్నాడు. 2వ పత్రికలో మీ హృదయాల్లో మీకు ఓర్పు కలగాలని ప్రేరేపణ వస్తే బావును అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట దేవుని యందలి ప్రేమ, అంటే దేవుని యందలి ఉన్న ప్రేమ మీకు కలగాలి, క్రీస్తు చూపించిన ఓర్పు మీకు కలగాలి. ఏమంటున్నాడంటే దేవునికి ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమ మీరు కలిగి ఉండాలి. అంతేకాదు క్రీస్తు చూపించిన ఓర్పు మీకు కలిగి ఉండాలని కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే గాక అంటే లేకపోతే ఉండాలంటాడా? ఉంటే ఇంకా ఉండాలంటారా? లేకపోతేనే కదా. ఇప్పుడు ఏదైనా లేదనుకో, అది కలుగునుగాక అంటాం. త్వరలో నీకు బండిచ్చునుగాక అంటాం, మీకు గృహం అనుగ్రహించునుగాక అంటాం, గర్భఫలం అనుగ్రహించునుగాక అంటాం. ఆపరేషన్ అయిపోయినవాడికి గాక అనంగా. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ వారిలో ఏమి లేదంటే ఓర్పు లేదు, క్రీస్తు యందలి ప్రేమ లేదు,
అంతేకాదు క్రీస్తు చూపించిన ఓర్పు లేదు, అందుకే కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి వారి హృదయాల్లో కలగాలంటున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో మన హృదయాలలో కూడా అట్టి ఓర్పును దేవుడు దయచేయునుగాక. ఎందుకంటే అలా ఓర్పును కలిగి ఉన్నట్లుగా ప్రేరేపించునుగాక. క్రీస్తు ఎంతగా ఓర్చుకున్నాడు? ప్రాణము పెట్టినంతగా ఓర్చుకున్నాడు. అన్నీ మనకు తెలుసు. మన కొరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావడం తెలుసు, మన కొరకు నిందించబడ్డం తెలుసు, మన కొరకు అపహసించబడ్డం తెలుసు, ఈ లోకంలో రాళ్లతో కొట్టి చంపేద్దామంటే తప్పించుకుని వెళ్ళిపోవడం తెలుసు. ఇలా అన్నీ తెలుసు. చివరికి మన కొరకు హింసించబడుతున్న నోరు తెరవకుండా ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో మనకు తెలుసు. క్రీస్తు చివరికి ప్రాణం పెట్టే వరకు ఓర్పుతోనే ఉన్నాడు. అలాంటి ఓర్పు మనం కూడా కలిగి ఉన్నాడు. క్రీస్తుకు కలిగిన ఓర్పు ఎవరికి కలిగిన కాదు, ఓన్లీ క్రీస్తుకు కలిగిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంలో ప్రేరేపించునుగాక. అంటే ఈ అంత్య దినాల్లో మనం ఏం అడగాలంటే, ప్రభువా మీకు కలిగిన ఓర్పు మాకు కూడా ఉండే కృపనివ్వండి, అలా మమ్మల్ని ప్రేరేపించండి. అంటే క్రీస్తులాగా మేము కూడా ఇక్కడి నుంచి ఓర్పు కలిగి ఉంటాం, ఆయన చూపించిన ఓర్పును మేము కూడా చూపిస్తాం అనేటువంటి రోషం రావడం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరైనా ప్రేరేపిస్తాం అనుకో, ఎల్లు 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 అనగా వెళ్తారు. పాట పాడిన అమ్మాయిని పాట పాడమ్మా పాడమ్మా, పాడు, ఏం లేదు పాడు అంటే ఏం చేస్తుంది? ప్రేరేపిస్తే లేచెల్లి పాడుతుంది. అంటే ఇప్పుడు ప్రేరేపిస్తుంది, ఎందుకు అలా చెయ్యమని. మనం ఏం చేయాలి? క్రీస్తు చూపించిన ఓర్పును చూపించాలి. ఇప్పుడు ప్రేమ చూసాము, ఓర్పు చూసాము. ప్రేమ గురించి 2 వచనాలు చదివేసుకుని చాలా చదువుకున్నాం, ఓర్పులోకి వచ్చేద్దాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. 18, 19 వచనాలు చూద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడిన దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలని ప్రార్థిస్తున్నాడంట? మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు. అంటే దేవుడు ఎంత సంపూర్ణుడో వాటన్నిటిలో మనం కూడా పరిపూర్ణతను చెందినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి, ప్రేమయందు వేరుపారి. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇవన్నీ వేర్లు అనమాట, ప్రేమకి ఉన్న ఏర్లు అనమాట. ఇప్పుడు వేరు ఎప్పుడైతే లోతుగా వెళ్ళుద్దో, ఇప్పుడు మనకి తుఫాన్ అని చెప్పారు, తుఫాన్ వస్తే వేరు లోతుగా లేకపోతే ఏమవుద్ది? అది స్థిరంగా ఉండదు, ఉన్న చోట నుంచి కింద పడిపోద్ది, ముక్కలు చేసి వేరే చోటకి పంపించేయాలి. ఇప్పుడు అది స్థిరంగా ఉండాలంటే దాని వేరు లోపలికి తన్ని అప్పుడు అది స్థిరపరచబడాలి. అది స్థిరపరచబడితే తుఫాన్ రావచ్చు, వరద రావచ్చు, అది పడదు. అంటే దేని యందు వేరు పారాలి అంటే ప్రేమ యందు వేరు పారడం. అంటే ఇప్పుడు మనం ఏ విషయాలు ప్రేమకు కలిగి ఉన్నాయని చెప్పుకున్నామో ఈ అన్ని విషయాలు కలిగి వేరు అన్నిటిలో మనం స్థిరులమై ఉంటే అప్పుడు మనం స్థిరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అలా వేరు పారి స్థిరులై సమస్త పరిశుద్ధతతోనూ దేవుని ప్రేమ యొక్క లోతు వెడల్పులన్నీ తెలుసుకోవాలి, అట్టి జ్ఞానం మీకు రావాలి అని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5:5 కూడా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, ఎందుకనగా మనం నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. క్రైస్తవులమైన మనం ఎప్పుడూ సిగ్గుపడేలాగా దేవుడు చేయడు. అయితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి?
దేవుని ఆత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తు ప్రభు అని ఎవరూ అంగీకరించరు. సో మనం అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా పాపక్షమాపణ ప్రార్థన చేసుకుని మన బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నడుస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. ఎందుకు? ఆయనలా మనం ప్రేమించాలి అని, ఆయనలా మనం నడుచుకోవాలి అని, ఆయన యొక్క ప్రేమను మనం ప్రత్యక్షపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏం కుమ్మరించాడు? ఇప్పుడు మనలో ప్రేమను కుమ్మరించాడు. ఈ ప్రేమను కుమ్మరిస్తే ఇప్పటి వరకు చదువుకున్న అన్నీ ఈరోజు ఎక్కడికి వచ్చి ధ్యానిస్తున్నాం, ఇవన్నీ ఎవరిలో ఉండాలా? క్రీస్తు ప్రేమ కలిగిన వారిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఓర్పు గురించి అనుకుందాం. నాకు ఓర్పు లేదు అంటే దేవుని ఆత్మ నాలో లేదు, అంటే దేవుడు ప్రేమ నాలో లేదు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను ఓర్పుగా లేక మీరు ప్రార్థన చేయమనికి వస్తే విసుక్కుంటూ కసుక్కుంటూ చేశాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? పాస్టర్ గారికి అసలు ఓర్పు లేదు అనుకుంటారు. నేను వాస్తవంగా చెప్తున్నాను, ఓర్పు లేదు అంటే దేవుని ప్రేమ లేదని అర్థం. దేవుని ప్రేమ ఉంటే ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ఇప్పుడు ఓర్పు లేదు అంటే దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదంటే దేవుని ఆత్మచేత నడిపించబట్టలేదు, అంటే దేవుని ఆత్మచేత నడిపించబట్టలేదు అంటే దయ్యము ఆత్మచేత నడిపించబడుతున్నావని స్పష్టమైపోద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఒకవేళ దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ కుమ్మరించబడిన అనుభవంలో ఉంటే నీకు ఓర్పు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలలో ఓర్పు ఉంటుంది. కాబట్టి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై యుండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనినొకడు మనసు కలిసిన వారై ఉండుడి ఫస్ట్, ఆ తర్వాత ఉండునట్లుగా. ఒకరికొకరు ఎలా ఉండాలంట? మనసు కలిసినట్టు ఉండాలంట. ఇప్పుడు ప్రసాద్కి నాకు, యోహాన గారికి నాకు, కృపానందం గారికి నాకు, తర్వాత రాము గారికి నాకు, అలాగే మీకు నాకు మనసు కలిగి ఉండాలంట. మనసు ఏక మనసు కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న నేను ఎవరి మనసును కలిగి ఉంటాను? క్రీస్తు మనసును కలిగి ఉన్నాను. ఇప్పుడు ప్రసాదు క్రీస్తు మనసును కలిగి ఉన్నాడు, వారందరూ క్రీస్తు మనసును కలిగి ఉన్నాడు, వీరు క్రీస్తు మనసును కలిగి ఉన్నారు. వీరందరూ ఎవరి మనసు అంటే క్రీస్తు మనసు కలిసి ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? కలిసే ఉండాలి కదా. కానీ కలిసి లేవు అంటే ఏం లేనట్టు? నీలో క్రీస్తు మనసు లేనట్టు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై. నేను క్రీస్తు మనసును, మన క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం క్రీస్తును ధరించాం. నేను ధరించిన వారు ధరించారు. ధరించిన మనలో ఎవరి మనసు ఉండాలా? క్రీస్తుకు కలిగిన మనసు ఉండాలి. మరి క్రీస్తుకు కలిగిన ఆ మనసు మనలో ఉంటే ఎలా ఉంటాం? ఏక మనసు కలిగి ఉంటాం. దాని అర్థం మనమందరము ఏక మనసు కలిగి ఉంటాం. అలా ఏక మనసు కలిగి లేక ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉన్నారనుకోండి, దాన్ని ఏక మనసు అనరు. అప్పుడు ఏం కావాలా? ఏక మనసు లేకపోతే ఓర్పు కావాలా. సో ఏక మనసు ఉన్నా, నేను చెప్పేది మీకు అంగీకారం కాకపోయినా సేవకుడు చెప్పాడు కాబట్టి అలా నడుచుకుందాం అనడానికి మీకు ఓర్పు కావాలా. కాబట్టి దేవుని బిడ్డారా, అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లుగా ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు కలిసి ఉండడానికి ఏం కావాలా? ఓర్పు కావాలా. ఓర్పు కావాలంటే ఇప్పుడు దానికి కర్త ఎవరు? ఇప్పుడు కర్త ఎవరని చదివాం? ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఓర్పునకు కర్తకు ఆదరణకు కర్త మన దేవుడు గనుక ఇప్పుడు మనకి ఎవరి దగ్గర ఇచ్చి రావాలా? అందుకే మనం అడగాలయ్యా, నీకు కలిగిన ఓర్పు నేను కూడా కలిగి ఉండే కృపనివ్వయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇంట్లో ఇద్దరు ఉన్నామంటే ఏక మనసు ఉండడం లేదే, నలుగురు ఉంటే ఏక మనసు ఉండడం లేదే, ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు గొడవలే. ఒక మాట అంటే రెట్టింపు 4 మాటలు అనాలనేటువంటి తాపత్రయమై పడుతున్నాము కానీ అయ్యో క్రీస్తుకు కలిగిన ఓర్పు నేను కలిగి ఉండాలి అన్న ఆలోచన లేదు. ఎందుకంటే క్రీస్తుకు కలిగిన ఓర్పు మనం కలిగి ఉంటే మన ఓర్పు అనేక చోట్ల దేవునికి సాక్షిగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అలా నిలబడుతుందని మొదటి దశలోనికేలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. తర్వాత మనం ధ్యానించేద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ఓర్పు ఉండటం వల్ల, క్రీస్తుకు కలిగిన ఓర్పును మనం కూడా ధరించడం వల్ల ఆయన సువార్త వెల్లడవడానికి మనం కారణం అవుతాం. అనేక మందికి మనం మాదిరియం అవుతాం. కాబట్టి సంఘంకి ఏం కావాలా? ఓర్పు ఉండాలి అని, అట్టి ప్రేరేపణ ప్రతి ఒక్కరిలో ఉండాలని అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాను అని దశలోనికేయులకు రాసిన 2వ పత్రికలో మనం మొట్టమొదటిగా చదువుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది అనుగ్రహించేవాడు మన దేవుడు గనుక నాకు ఓర్పును అనుగ్రహించమని అడగాలి. ఇప్పుడు ఏం అడగాలి? ఓర్పును అనుగ్రహించమని అడగాలి. ఎందుకంటే శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది. శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది. ఇప్పుడు నీకు ఓర్పు ఉందో లేదో తెలియాలంటే ఏమి రావాలి? ఇప్పుడు శ్రమ రావాలి కదా. ఇప్పుడు ఇంట్లో మీ అత్తగారే లేదా మాంగారే లేదా ఇరుగు పొరుగు వారే, అక్కో చెల్లో ఎవరో నిన్ను ఇబ్బంది పెడతారు. నువ్వు వెంటనే స్పందిస్తే ఏమి లేనట్టు? ఓర్పు లేనట్టు. అమ్మమ్మో, నానమ్మో, అక్కో, చెల్లి ఎవరొకరో లేదా ఇరుగు పొరుగు వారే దేవుడు నిన్ను పరీక్షించడానికి, ఒకవేళ నిన్ను పరీక్షించడానికి ఏదో ఒక పరీక్ష పెట్టచ్చు. నువ్వు స్పందించావు అంటే నీలేం లేనట్టు? ఓర్పు లేనట్టు. సో కాబట్టి ఆ శ్రమ ఎందుకు వచ్చింది అంటే నీకు ఓర్పుని నేర్పడానికి వచ్చింది. ఓర్పు ఎందుకు అంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఓర్పు కూడా చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డారా, ఒకసారి చూద్దామా? లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. చాలు. దేవునికి స్తోత్రం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు అంటే నా ఓర్పు మీకు ఉపయోగపడుతుందా? మీ ఓర్పు నాకు ఉపయోగపడుతుందా? మీరు మీ ఓర్పు చేత కదా, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును, అంటే మీ ప్రాణమును కాపాడుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? మీకు ఏం కావాలి ప్రసాద్? ఓర్పు కావాలి. ప్రస్తుతం చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓర్పు లేక. అమ్మ ఏదైనా అందా, నాన్న ఏదైనా అన్నాడా, చించినాడు బ్రిడ్జు లేదా ఫ్యాన్కి తాడు. ఏమి లేదు? ఓర్పు లేదు. తల్లిదండ్రులకి ఓర్పు ఉండడం లేదు. భర్త మాట అన్నాడని భార్యకి ఓర్పు ఉండడం లేదు. భార్య ఏదో సనిగిందిలే అని భర్తకి ఓర్పు ఉండడం లేదు. ఎవరిలో ఓర్పు లేకపోవడమే ప్రాణాలు పోతున్నాయి కదా. ఇప్పుడు ఎక్కువ శాతం తాడు, బ్రిడ్జు ఎక్కడ కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది? ఓర్పు లేక. ఈ సందర్భం దేవుడు ఎప్పుడు చెప్తాడంటే, దేవుడు కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కానుకలు వేస్తూ ఉంటారు. ధనవంతులు అందరూ వేస్తుంటే చూస్తుంటాడు. పేద విధవరాలు 2 కాసులు వేస్తే తనకున్న దానిలో సమస్తం వేసేసిందని దేవుడు చెప్తాడు. అలా చెప్పుకుని మాట్లాడుకుంటున్న సందర్భాల్లో, ప్రభువా ఈ దేవాలయం చూసావా ఎంత అందంగా ఉందో అని చెప్తుంటే అప్పుడు అంటాడు, దేవాలయం చూస్తున్నారు, రాతి మీద రాతి ఉండకుండా, రాయి ఉండకుండా ఇవన్నీ పడద్రోయబడతాయి అని దేవుడు చెప్పగా, ఇవన్నీ ఎప్పుడు జరుగును అని దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్తాడు, రాజ్యం మీదకి రాజ్యములు. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మోసపోకుండా చూసుకోండి. నేనే క్రీస్తునని బోలు మంది వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, మీరు మోసపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాజ్యముల మీదకి రాజ్యములు, జనం మీదకి జనం వస్తారు, భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కానీ వెంటనే రాడు. ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయి, కానీ వాటికి ముందు అనేక మంది మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తారు, మీరు పట్టుకెళ్ళి చెరసాల్లో వేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు ఏం మాట్లాడాలని మీరు భయపడొద్దు, ఆలోచించొద్దు. ఆ టైంలో ఏం మాట్లాడాలో నేనే మీకు ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు దేవుడు అంటాడు, మీ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుకైనా నశించిపోద్ది, జాగ్రత్త అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అలాంటి సమయంలో కూడా ఎంత కేర్ తీసుకుంటాడో ఆలోచన చేయండి. అంటే శ్రమ సంభవించినప్పుడు, శోధన సంభవించినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే, మీ వెంట్రుక కూడా నశించదు, కానీ కింద చెప్తున్నాడు, మీ ఓర్పు చేత మీ ప్రాణమును మీరు కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మన ఓర్పు చేత అంత్యదినాల్లో కూడా మన ప్రాణాన్ని కాపాడుకోగలము అని చెప్తున్నాడు. అంటే ఎన్నో ఇబ్బందులు రావచ్చు, శ్రమలు శోధనలు రావచ్చు, కానీ మన ఓర్పే మన ప్రాణాన్ని కాపాడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డారా, మళ్ళీ చెప్తున్నాను, యవ్వన బిడ్డలకి ఓర్పు బాగా తక్కువైపోయింది. అమ్మ ఏదన్నా ఉందా, నాన్న ఏదన్నా ఉందా, వెంటనే అలిగేయడం, ఆలోచన మార్చేసుకోవడం, ఓర్పు లేకపోవడం, వేరే వేరే తలంపులు పెట్టేసుకోవడం. అంటే మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది, ఇంకా వివరంగా చెప్పవసరం లేదు. అలాంటి జస్ట్ వాళ్ళు ఓర్చుకుంటే సరిపోయేది కదా. అమ్మే కదా అంది, పోనీ నాన్నే కదా, నాన్న తిట్టకపోతే ఎవరు తిడతాడో, నేను తప్పు చేయకుండా తిట్టారు కదా, మరి తప్పు చేసామనుకున్నాడేమో, పొరపాటు పడి ఏదో మాట అన్నాడు, బయట వాళ్ళు కాదుగా అంది, నాన్నే కదా అంది, పోయిందే ఉంది, అమ్మే కదా అంది అనుకోవట్లా, భర్తే కదా ఏదో చేదరించుకున్నాడు పోన్లే అనుకోవడం లేదు. వెంటనే ఓర్పు నశించి సాతాను చేత ప్రేరేపించబడి దానికి వ్యతిరేకమైన కార్యానికి పాల్పంపులు పంచుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. కారణం ఓర్పు లేక. కాబట్టి అందుకే వాక్యం అంటుంది, ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును కాపాడుకుంటారు. కాబట్టి మనకేం కావాలి ఇప్పుడు? ఓర్పు అనేది చాలా అవసరం. ప్రస్తుతం బిడ్డల్లో, యవ్వన బిడ్డల్లో అది ఉండటం లేదు. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి, యవ్వన బిడ్డల్లో అవి ఉండటం లేదు. యవ్వన బిడ్డల్లో ఓర్పు, అమ్మ ఎంత ఎదిగినా, యవ్వన బిడ్డలైనా ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, మా అమ్మకి నేను కొడుకునే. సో జార తీసుకుని నేను ఏం చేసినా మందలించడం మా అమ్మ పని. పెద్దోడిని అయిపోయాను కాబట్టి నన్ను ఏమనకూడదని ఏం లేదు, ఇప్పటికీ తిడుతుంది ఒక్కొక్కసారి. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతైనా మన బిడ్డలు వాళ్ళు మందలిస్తారు, మనకేం కావాలా, అమ్మే కదా అంది అని ఓర్పు కలిగి ఉండాలి. సో ఓర్పు కలిగి ఉండాలని ప్రభు పేర మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. మనం కూడా ఓర్పుతో బిడ్డలతో మాట్లాడాలి. బిడ్డలతో మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. తర్వాత బిడ్డల్ని సపోర్ట్ అన్ని విషయాల్లో చేయకూడదు. ఎక్కువ తల్లిదండ్రులు బిడ్డలను పాడు చేసేది ఎక్కడంటే, అన్ని విషయాల్లో సపోర్ట్ చేసి, నాన్న టీచర్ కొట్టాడు, ఆడి నిన్ను కొట్టడం ఏంట్రా అని రెడీ అయిపోతాడు. వీడు ఎందుకు కొట్టాడని మానేసి ఆడి నిన్ను కొట్టడం ఏంట్రా నడు అంటాడు. ఎవరికి తక్కువ? తండ్రికే ఓర్పు తక్కువ. డబ్బులు కడుతున్నాను, నిన్ను ఏమైనా పెంచాడా, నిన్ను అది చేశాడా, ఇది చేశాడా, నిన్ను కొట్టడం ఏంటి అని అంటాడు తప్ప, ఎందుకు కొట్టాడురా, నువ్వు తప్పు చేయకుండా కొడతాడా, టీచర్ ఏమన్నా నీకు శత్రువా, చదువు చెప్తున్నాడు కదా, ఏదో తొంటర పని చేసి ఉంటావు, ఏదో యాషం వేసి ఉంటావు, ఏదో వంకర పని చేసి ఉంటావు, కొట్టుంటాడు అనడం లేదు ఇప్పుడు తల్లిదండ్రులు కదా. అలా అనడం లేదు. అలా అంటే పిల్లలు బాగుపడతారు. అలా అంటే తండ్రిలో ఉన్న ఓర్పు వాళ్ళకు కూడా వస్తుంది. ఇంతవరకు మా పిల్లోడు 10th చదివాడు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇంతవరకు నాకు తెలియదు. ఆడిస్తాడు, వాడిచ్చినా నేను వెళ్ళి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలే. నేను ఒకటే చెప్పాను, ఒకవేళ తిట్టారు అంటే నీదేదో పొరపాటు లేకుండా తిట్టడానికి వాళ్ళకి సరదా. వారి టీచర్స్ మీ అందరి క్షేమం కొరకు మీకు చదువు చెప్పేవారు, మిమ్మల్ని కొట్టినా తప్పులేదు. ఒకసారి బలవంతం చేస్తే అన్నాను, ఒకవేళ వస్తాను, తేడా వచ్చిందా వాళ్ళందరి ముందు నిన్ను బాధేస్తాను, ఓకేనా అని అడిగాను. ఇప్పుడు వాడికి ఏం కలుగుద్ది? భయం కలుగుద్ది. నిన్ను అన్నాడారా, అసలు ఎవడు రాడు, నడిచేయరా అంటే నాకే ఓపిక లేదు, ఓర్పు లేదు. ఆడికి ఎక్కడ ఓర్పు వస్తుంది? ఇంకా ఆడికి బలం వచ్చేస్తుంది, సాతాను బలం వచ్చేస్తుంది. సో ఇలా మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని పాడు చేస్తున్నాం. లేదా పిల్లల్ని మందలించే విషయంలో కూడా ఓర్పు కలిగి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు సత్తే బాగుంది, నువ్వు అది బాగుంది, ఇది బాగుంది మాట్లాడకూడదు. ఓర్పు చేత వారిని గద్దించే విధానం కూడా ఉంటుంది. గద్దించే విధానంలోనే గద్దించాలి. అంతమాను చావు 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 అనే మాట మన నోట పిల్లల్ని అనకూడదు. సో అర్థమైందా? అంతమాను చావు చావు అనే మాట అనకూడదు. సో కాబట్టి దేవుని బిడ్డలు, ఎందుకంటే దేవుడు మన నోట ఏం పెట్టాడు తెలుసా? శక్తినిచ్చాడు. ఆయన ఊపిరి ఊదగా, ఆయన ఊపిరిలో ఎంత శక్తి ఉందో తెలుసా? కలుగునుగాక అంటే కలిగే అంత శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆయనకుంది ఆ శక్తిని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కనుక పదే పిల్లల్ని నువ్వు చచ్చిపో, అది చచ్చిపో, నువ్వు చచ్చిపోయినా బాగున్నావు, చచ్చిపోతే నువ్వు ఉంటావా, తట్టుకోగలవా? ఓర్పు ఉండాలి. ఆ మాట అనడానికి కూడా భయపడాలి. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఈ టోటల్గా చెప్తున్న దేవుడు మనతో చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనకి, ప్రాముఖ్యంగా క్రైస్తవులకి, ప్రాముఖ్యంగా సంఘానికి ఏం కావాలా? ఓర్పు కావాలా. ఒకరినొకరు మనసు కలిసినట్లుగా ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పును అనుగ్రహించే దేవుణ్ణి మనం అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. శ్రమల యందును ఇబ్బందుల యందును
ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగిల ఓర్పు గలవారమై. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపొస్తలులైన వారు ఎలా ఉన్నారంట? మిగుల అంటే చాలా ఓర్పుతో ఉన్నారంట. కానీ మనకేం లేదు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనకేం లేదు, ఓర్పు లేదు. దేనిలో ఉంటుంది? కొంతమందికి తినడానికి కూడా ఓర్పు తక్కువ కదా. సో అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ శ్రమలు వచ్చాయంట. మనకు చిన్న శ్రమ వస్తే పాటర్ గారికి ఏం తెలుసు మా బాధ? ఎన్ని శ్రమలు! అపొస్తలులకు వచ్చిన శ్రమ కంటే ఎక్కువ శ్రమలు వచ్చినాయి మనకి. వీళ్ళు శ్రమలలో ఏం కలిగి ఉన్నారంట? ఓర్పు కలిగి ఉన్నారంట. చాలా ఇబ్బందులు ఎదురైనాయి వాళ్ళకి, చాలా ఇక్కట్లు ఎదురైనాయి. దెబ్బలలో ఎలా ఉన్నారంట? దెబ్బలు తగిలినప్పుడు కూడా వాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారంట. మనకు కూడా దెబ్బలు తగలవచ్చు, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎవరి వల్ల? ఇంట్లో వాళ్ళ వల్లే తగలవచ్చు. సో మన వాళ్ళ వల్లే తగలవచ్చు. సో ఇలా తగిలిన మనం ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలి. చెరసాలలోనూ, మనం చెరసాలలో ఏమి లేవు, కానీ చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? ఓర్పు కలిగి ఉన్నారు. అల్లర్లలోనూ మనల్ని ఒక్కొక్కసారి అల్లరపాలు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. మన కుటుంబ వారి అల్లరపాలు చేయొచ్చు, స్నేహితులు అల్లరపాలు చేయొచ్చు. ఇలాంటి అల్లర్లలో మనం ఏది చేసినా వారు ఎగతాళి చేయొచ్చు. అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండి మనల్ని అపహసించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారు ఎలా ఉన్నారంట? ఓర్పుతో ఉన్నారు. కాబట్టి మనకి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ప్రయాసములోనూ, మనం ఈ లోకములో పడుతున్న జీవనాంకొరకైన ప్రయాసే కావచ్చు, పరిచర్య ప్రయాస కావచ్చు. ఎన్నో అడ్డంకులు వస్తాయి పరిచర్యలో, జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇలా అడ్డంకుల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలి. మన పైనున్న అధికారి కంట మనం కింద ఓర్పు కలిగి లేకపోతే మన ఉద్యోగానికే ప్రాబ్లం వస్తుందని ప్రసంగి రాశాడు. అంతేకాదు, ఓర్పు కలిగి ఉంటే భయంకరమైన కార్యాలు తప్పించుకోవచ్చు అని కూడా ప్రసంగిలో రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుర్భరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు అంట ఓర్పు కలిగి ఉంటే. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ ఇప్పుడు కోయిట్కి వెళ్తారు, కోయిట్కి వెళ్ళిన వాడు ఆ యజమాని ఎవరు, ఆ సేట్ ఎవరో ఉంటారు, వారికి లోబడి ఉండాలా. అతను ఏదో అన్నాడని ఓర్పు లేకుండా తిరగబడి మాటలు చెప్పేవనుకో, తిరగబడి మాటలు చెప్తే ఏం చేస్తారు? ఏ దుర్భరమైన పరిస్థితి వస్తుందంటే సింపుల్గా ఉన్న డ్రెస్తోనే ఉంటావు, టికెట్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించేస్తారు. నువ్వు హైదరాబాద్కి రావాలి, వాళ్ళు బొంబాయి ఎక్కించేస్తారు, ఢిల్లీ ఎక్కించేస్తారు, నీకు తెలియదు. ఢిల్లీలో ఎవరు తెలియదు. అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దుర్భరంగా ఉంటుంది. మొన్న ఒక ఆవిడని అలా పంపించారు పాపం. బొంబాయిలో వేరే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయనంట పాపం ఆ పిల్ల ఫోటో పట్టుకుని నెత్తికి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాడంట. సో పట్టుకుని అలా తీసుకెళ్ళి నరసాపురం పంపించారు. అంటే ఎందుకు? ఓర్పు లేక. సో ఓర్పు కలిగి ఉంటే అది మనకు మంచిది. అయితే ఇక్కడ ప్రయాసలోనూ, జీవితాన్ని ముందుకు నడిపించే ప్రయాసలోనూ, లేదా ఆత్మీయ జీవితానికి ముందుకు నడిపించే ప్రయాసలోనూ, పరిచర్య ప్రయాసలోనూ ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలా. జాగారములోనూ అనగా సంపూర్ణ రాత్రి అనుకుందాం మనం. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే మనం ఇక్కడ పెట్టలేదు, కానీ అక్కడ ఎవరో రారు ఇంచుమించు. సంపూర్ణ రాత్రి అనే వాటికే భయం. మొదటి రోజు ఏమైందో తెలుసా? మొదటి రోజు మేము అందరం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన స్టార్టింగ్లో మేము అందరం ప్రార్థన చేస్తుంటే ఇద్దరు కనపట్లేదు. ఏరా అంటే బయటికి వెళ్ళి కూర్చొని ఏడిచేస్తున్నారు బయట. ఏ అంటే నిద్ర వచ్చేసి. సో నిద్ర లేకుండా ఉండాలంటే ఇక్కడ ఏం కావాలి? బాబు నేను నిద్ర లేకుండా ఉన్నా బాబు అంటే నిన్నెవరు ఏం చేయలేరు. నిద్ర లేకుండా గడపాలి అనే తాపత్రయం నీకు ఉండాలి, అంత ఓర్పు ఉండాలి. నేను కూర్చోగలను, నేను ప్రభు సన్నిధిలో గడపగలను అనేటువంటి ఓర్పు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరగా ఉపవాసంలో కూడా ఏం కావాలా? బాబోయ్ నేను ఉండలేను బాబు, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందిలే, మొన్నే కదా ఆరోగ్యం సెట్ అయింది, నిన్నే కదా షుగర్ సెట్ అయింది అంటే కుదరదు. దానికి కూడా ఏం కావాలా? ఓర్పు కావాలా. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండడానికి కూడా ఓర్పు కావాలంట. ఇక్కడ వాక్యంలో చెప్పింది ఉపవాసములోని మిగుల ఓర్పు గల వారమై అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి అన్ని విషయాల్లో ఏం కావాలా? క్రైస్తవులకి ఓర్పు అనేది చాలా అవసరం అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా ఉదయం లేచి సాయంత్రం వరకు నీకు ఏం కావాలా? ఓర్పు కావాలా. అలా ప్రభు సన్నిధిలో ఉన్న మనం కూడా ఏం కావాలా? ఓర్పు కావాలి. ఒకరినొకరిని ఓర్చుకునేలా ఉండాలి. అలా ఉండాలంటే యాక మనసు కలిగి ఉండాలి. అందుకే మనం ఫస్ట్ చదివిన దానిలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు చూపించిన ఓర్పు మీరు కలుగునట్లుగా ప్రభు మీ హృదయాలను ప్రేరేపించునుగాక అంటున్నాడు.
కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. మొదటి వచనం కృపా సమాధానం మీకు కలుగునుగా అని ఉంటుంది. అయితే 2వ వచనం నుంచి చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలు, ఇంకా కిందకి తర్వాత ధ్యానం చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ కొంచెం వచ్చినను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి లేఖ రాసి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులతో చెప్తున్నటువంటి మాట, విశ్వాసముతో కూడిన మీ పని అంటే మీరు ఏ పని చేసినా విశ్వాసంతోనే చేస్తారు, విశ్వాసం మీదే ఆధారపడతారు. అవిశ్వాసంగా ఏ పని చేయరు. ఒకటి ఏ పని పూనుకున్నా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, విశ్వాస సహితంగానే పని చేస్తారు, కానీ మీరు ఏ పని అవిశ్వాసంగా చేయరు అంటున్నాడు. విశ్వాసముతో కూడిన మీ పని, ఒకవేళ ఎదుటివాడి దగ్గర ఉద్యోగం చేసినా విశ్వాసిగానే ఉంటావు, కానీ అవిశ్వాసిగా అవినీతికి నువ్వు తోడ్పడి వాడిగా ఉండవు. కాబట్టి విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మనం సంఘంలో ఉన్న వారికి బయటి విషయాలు మాట్లాడరుగా, దేవుని విషయాలు మాట్లాడతారు. కాబట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే ప్రభు పరిచర్య ముందుకు సాగడంలో మీరు ఏ పరిచర్య చేసినా ప్రేమగా పరిచర్య చేస్తారు, ఏ ప్రయాసపడినా ప్రేమగా ప్రయాసపడతారు. ఇప్పుడు మన ప్రసాద్ ఏం చేస్తాడో ఇవన్నీ సెట్టింగ్ చేస్తాడు. రోజు నేనే చెయ్యాలా అని అనుకున్నాడు అనుకో, ఇవన్నీ ప్రేమతో చేస్తున్నాడు. నేనే చెయ్యాలా అనుకున్నాడు అనుకో, చేయలేడు. ఎలా ఉంటే చేస్తాడో, ప్రేమ ఉంటే చేస్తాడు. ఇప్పుడు ప్రేమ విందు జరుగుతున్నాయి ఆదివారాలు, ప్రేమ విందులు ప్రతి మందిరాల్లో. రోజు మేమే కోయాలా పాటర్ గారు, అందరికీ చెప్పరా మీరు, వాళ్ళు రాలేదు వీరు రాలేదు అంటే నువ్వు ప్రేమతో చేసినట్టు కాదు, వాళ్ళు రాలేదు వీరు లేదు అని దేశంతో చేసినట్టు, అంతేనే కదా. ఇప్పుడు రత్న రాలేదు అని నింపుకుని నేనే కొయ్యాలా అనుకుంటున్నావు కదా, దానివల్ల ఆశీర్వాదం ఏమీ లేదు. కానీ ఈ దశలోనికైలలో ఉన్న సంఘస్థులు అలా కాదంట. వాళ్ళు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారంట, వారు ప్రేమతో కూడిన ప్రయాస అంటే ప్రయాస ప్రేమతో చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రభు సన్నిధిలో ఏ ప్రయాసపడినా ప్రేమతో చేయాలి. కానీ పాస్టర్ గారికి బాబు నేనే కనబడ్డానా, కుర్చీలు నన్నే ఇమ్మంటాడు, నా పేరే చెప్తాడు, కాదు. మనం ప్రేమతో మనం ఆ పనులు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిచర్యలో ప్రేమతో సహకరించడం, ప్రేమతో అన్ని ప్రేమతోనే మనం చేయాలి తప్ప సనుగుకుంటూ చేస్తే ఉపయోగం లేదు. కానీ ఆ దశలోనికైలలో ఉన్న సంఘం అలా కాదంట. ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, దేవునికి స్తోత్రం, మీ ఓర్పును చూసి తండ్రి ఎదుట రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతేకాదు, జ్ఞాపకం చేసుకుని మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, దేవునికి స్తోత్రం. అన్ని విషయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు నిరీక్షణ కలిగి ఉంటారు. ఏ విషయంలో నిరీక్షణ విడిచిపెట్టరు. ఒకవేళ సభలు పెట్టుకున్నారా, వాతావరణం బాగోలేదు, మీరేం చేస్తారో వెంటనే చేరి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఇదిగో సభలు పెట్టుకున్నామయ్యా, మీరు సహాయం చేయండి. వాతావరణం అయితే బాగలేదు, మీరు వాతావరణాన్ని స్వాధీనించుకోండి. మీరు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. మేము ప్రార్థన చేస్తాం, మా దేవుడు సభలు జరిగే వరకు వర్షాన్ని రానివ్వడు. 23వ తారీఖు ఫర్ ఎగ్జాంపుల్ సభలో 22 వరకు కూడా వర్షం కురిసినా నీకున్న నిరీక్షణ ఏంటంటే, నీ ప్రభువునందు నా ప్రభువు నమ్మదగిన దేవుడు, నన్ను ఎప్పుడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. 23వ తారీఖుని అండేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటావో దేవుడి కార్యం కలుగుతుంది. అంతవరకు ఏం కలిగి చూస్తావు? ఓర్పు కలిగి చూస్తావు. లేదనుకో 22నే ఇంకెందుకు వర్షం వచ్చేసింది, ఇంకెందుకు అని వెళ్ళి మూసికెట్టేసుకుంటావు. నీలో ఏం లేనట్టు? ఓర్పు లేనట్టు. ఎవరి యందు? క్రీస్తు యేసునందు నీకు ఓర్పు లేనట్టు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అడిగింది చేస్తాడు అనే నిరీక్షణ మనకుంది. జాబ్ లేదు, జాబ్ ఇస్తాడని నిరీక్షణ ఎప్పటి వరకు ఉంటుంది?
పొందుకునే వరకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు గల్ఫ్లో ఉన్నారు, గల్ఫ్లో ఉంటే ఐఫోన్ తెండి డాడీ అంటావు, ఐఫోన్ తెస్తాను అంటాడు. తర్వాత దాని ఛార్జింగ్ తేవండి, దానికి పౌచ్ కూడా తెండి అంటావు, ఆ ఛార్జింగ్ పౌచ్ కూడా తెస్తానంటాడు. వచ్చి మీ డాడీ ఇంటికి వచ్చేస్తాడు, నిరీక్షణ కలిగి ఉంటావు సంవత్సరం పాటు. మీ డాడీ వచ్చిన వెంటనే పెట్లు ఓపెన్ చేస్తాడు, పెట్లు ఓపెన్ చేసిన వెంటనే నీకు ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంకో ఫోన్ కోసం నిరీక్షణ కలిగి ఉంటావా? నీ నిరీక్షణ అక్కడితో ఆగిపోతుంది. ఫోన్ తేలేదనుకోండి, నిరీక్షణ చచ్చిపోతుంది. అంతే కదా. ఇంగిడు ఎప్పుడు తేడా, ఎప్పుడైనా అంతే, కొడుకు నేను అడిగాను, కూతురు నేను అడిగాను, ఎప్పుడు తెచ్చిన బుద్ధి ఏంటి అనుకుని చనుక్కుంటూ వెళ్ళిపోతారు. సో దేవుని బిడ్డలారా, మనం ఏది ప్రభు సన్నిధిలో అడిగినా అది పొందుకునే వరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆ ఓర్పు మనలో ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్నదంట యేసుక్రీస్తునందలి మన ప్రభు అయినా, మన అధికారి అయినా, మనకి పైన ఉన్నటువంటి సమస్తమును చేస్తున్నటువంటి యేసుక్రీస్తునందలి నిరీక్షణతో, ఆయన నామములో ఏది అడిగినా దయచేస్తానన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు. అలాంటి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, దేవునికి స్తోత్రం, సంఘంతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలా నిరీక్షణతో కూడిన, అలా నిరీక్షణతో ముడిపెట్టుకున్న, అలా నిరీక్షణతో ఏకమైన మీ ఓర్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఓర్పును మేము మానక మా తండ్రి ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయంలో విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దశలోనికేలలో సంఘంలో ఉన్నటువంటి ఓర్పుకి, వారి యొక్క విశ్వాసానికి, వారికి ఉన్నటువంటి ప్రేమతో కూడిన ప్రయాసకి, చివరిగా మనం నేర్చుకున్న ఓర్పుకి ఏమైపోతున్నారంట? జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోతున్నారట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవా ఈ సంఘానికి ఇచ్చిన ఓర్పును బట్టి స్తోత్రమయ్యా. ఎంత విశ్వాసం కలిగి ఉంటారు, ప్రేమతో, ఏ ప్రయాసైనా ప్రేమతో చేస్తారు. ఇవ్వడం కావచ్చు, చేయడం కావచ్చు, అన్నీ ప్రేమతోనే చేస్తారు. అంతేకాదు, ఎంత ఓర్పు! ప్రభు అయిన యేసుక్రీస్తునందరి వారికి ఉన్న నిరీక్షణలో ఎంత ఓర్పు! ప్రభువా, అంత ఓర్పును వారికి ఇచ్చినందుకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. సో మనల్ని బట్టి మన సేవకుడు అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాడా? అంత ఓర్పు మనలో ఉందా? ఏమండి ఆవిడ మమ్మల్ని తిట్టింది, ఏమండి ఆయన మమ్మల్ని ఇలా అన్నాడు. సో ఇలాంటివి కాదు ఉండాల్సింది. సంఘంలో యాక మనసు ఉండాలా, సంఘంలో ఓర్పు ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకి ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాడు, మనం కూడా అలాంటి ఓర్పు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనం చదువుదామా? చదువుతాలి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. దేవునికి చాలు తల్లి. 4 ఒకసారి చదువుతాను, వినండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పై మాట కింద మాట మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చదివిన వచనంలో మధ్యన సువార్త గురించి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం, ఎందుకంటే సమయం సరిపోదు. ఏలయనగా మీరు ఇంత అలా ఉండడానికి గల కారణం, మీ గురించి మీ జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం, ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన వారని సంగతి. దేవునికి స్తోత్రం. మీరు ఏం చేయబడ్డారంట? ఏర్పరచబడ్డారు. కింద అంటాడు, అది మాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు తెలియను, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాక్యం శక్తితో వచ్చింది, మీరు విన్నారు. అయితే మీరు ఇప్పుడు ఏర్పరచబడిన వారు. ఎందుకు? క్రీస్తు లాంటి ఓర్పు, క్రీస్తు మీద ఉన్న నిరీక్షణ మీరు ఎదుట సంఘాలకు బయలుపరచడానికి, మాదిరిగా ఉండడానికి ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? ఏర్పరచబడిన వారం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏర్పరచబడ్డాం? మీలో ఉన్న ఓర్పు ఇతర సంఘాలు నేర్చుకోవడానికి, మీలో ఉన్న ఓర్పు గురించి దేవుని సువార్త వెల్లడి కావడానికి. కిందకెళ్తే విషయాలన్నీ ఉంటాయి, కానీ సమయం మనకు సరిపోదు.
కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. అంటే మన ఓర్పు వల్ల అనేక సంఘాలకి మనం మాదిరి అవుతాం. మన ఓర్పు చూపించడం వల్ల సువార్తకు శక్తి వస్తుంది. అంటే మన ద్వారా అన్ని శక్తివంతమైన పరిచర్య వెల్లడి అవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ అందుకే అంటున్నాడు, మీరు ఏర్పరచబడిన వారో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము ఏర్పరచబడ్డాం క్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి, ప్రతి పని విశ్వాసంతో చేయడానికి, అంతేకాదు ప్రతి ప్రయాస ప్రేమతో చేయడానికి, అంతేకాదు ప్రతి విషయంలో ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిరీక్షణ ఓర్పు కలిగి ఉండడానికి. దేవునికి స్తోత్రం. నిరీక్షణతో మనము ఓర్పు కలిగి ఉండడానికి. సో అంత ఓర్పు ఉందా? అన్ని విషయాలలో దిగజారిపోతాం. ప్రార్థన చేస్తే 3 దినాల్లో వచ్చేయాలి. 3 రోజులు ఉపవాసం ఉంటానండి, 3 దినాల అనంతరం జరిగిపోవాలండి. ఏమి లేదు, ఓర్పు లేదు. ఏదైనా అడిగావు పొందుకునేంతవరకు ఓర్పు లేదు, సహనం లేదు. పాటర్ గారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన ప్రార్థన చేశాడు, ఏం అవ్వలేదని వేరే ప్రార్థన దగ్గరికి వెళ్ళానండి. అక్కడ కూడా ప్రార్థన చేశాడు, ఎక్కడ ఏం జరగలేదండి, వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏమి, నీకేం లేదు, ఓర్పు లేదు. ఓర్పు ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. బయట వారి గురించి వదిలేస్తే సంఘంలో ఉన్న మనం ఎలా ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఓర్మి అవసరమై ఉన్నది మీకు. చాలా ఓర్పు అవసరం మనకి. రాబోయే రోజుల్లో భయంకరమైన దినాలు, లోక 21లో చదివినట్టుగా భయంకరమైన దినాలు వస్తాయి. ఇప్పుడు ఎలాంటి ఓర్పు కావాలి? మిగుల ఓర్పు మనం కలిగిన వారమై ఉండాలి. సో మిగిల ఓర్పు కలిగి ఉంటేనే మన ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం. కనుక నా ఓర్పు నా ప్రాణాన్ని రక్షిస్తుంది, మీ ఓర్పు మీ ప్రాణాన్ని రక్షిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు మన హృదయాలలో దేవుడు అట్టి ఓర్పును కలుగునట్లుగా ప్రేరేపించునుగాక. ఆమేన్. అట్టి ఓర్పును అనుగ్రహించునుగాక. అట్టి ఓర్పు కలిగి ఉండడానికి పట్టుదల కలిగి ఉందుముగాక. ఆమేన్. అంటే ఇప్పుడు ప్రేరేపించబడుతున్నామంటే ఇప్పుడు ఏం చేయాలా? అట్టి ఓర్పుగా సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక నేను ఓర్పు కలిగి ఉంటాను, పాడు 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 అని ప్రేరేపిస్తే ఎలా లేచి పాడేదో, దేవుని ఆత్మ ఓర్పు కలిగి ఉండు, క్రీస్తుకు కలిగిన ఓర్పు, క్రీస్తుకు కలిగిన ఓర్పు అంటే ఇక నీ నోటికి ఏమి రాకూడదు, బూతులు కానీ, ఎకాశకాలు కానీ, తిరిగి మాట్లాడడం కానీ, కయ్యాళ్ళు పెట్టడం కానీ ఏమి రాకూడదు. మౌనం వహించాలా, నువ్వు ప్రార్థన మాత్రమే చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తిట్టాడా? ఓర్పు కలిగి ఉండాలి. అమ్మ తిట్టిందా? ఓర్పు కలిగి ఉండాలి. పొరుగువారు ఏమన్నా అన్నారా? ఓర్పు కలిగి ఉండాలి. వేరే సంఘం ఎగతాళి చేసిందా? ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండి సంఘం అనేక సంఘాలకి మాదిరిగా ఉండాలి అని సంఘాన్ని హెచ్చించడానికి చెప్పే మాటలు కాదు, ఈ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీ ఓర్పును బట్టి దేవుని మానక మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ఓర్పు అనేక మంది జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘం కంటే చిన్న సంఘమే, వారి ఘనమైన కార్యాలు ఓర్పుతో చేయడం లేదా? వారు క్రీస్తు యేసునందు నిరీక్షణ కలిగి ఓర్పుతో ఘనమైన కార్యాలు చేయడం లేదా? దేవునికి స్తోత్రం సంఘాన్ని బట్టి అని స్తుతులు చెల్లించే స్థితిలో సంఘం ఉండాలి.